ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలాల్లో నయా మోసం. ఆర్సీపీ పేరుతో జనాలను బురిడి కొట్టిస్తున్న కొంతమంది వ్యక్తులు. వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయంటూ ప్రజలను మోసగిస్తున్న కొంతమంది వ్యక్తులు. ఒక్కొక్కరి దగ్గర 18,200 రూపాయలు చొప్పున వసూళ్లు. ఆర్సీపీ అకౌంట్లలో లక్షలు చూపిస్తూ మోసం. విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా లాక్ చేయడంతో లబోదిబోం అంటున్న జనాలు. విత్డ్రా చేసుకునే అవకాశం తీసేయడంతో రోడ్డెక్కిన ప్రజలు. హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలాల్లో 100వ సంఖ్యలో బాధితులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ మోసంలో ఒక ప్రముఖ సంస్థకు చెందినటువంటి ఒక పాస్టర్ రెవరెండ్ ఉన్నారని బాధితుల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ సంస్థకు చెందిన పాస్టర్ డీసీ చైర్మన్ గా, అంటే ఒక సంస్థ డీసీ చైర్మన్ గా ఉన్నారా, డీసీ చైర్మన్ గా కూడా పనిచేస్తూ బాపులపాడు మండలంలోని ఒక పలు గ్రామాల్లో చర్చి పాస్టర్ గా కూడా పనిచేస్తున్నారని, చర్చి పాస్టర్ గా పనిచేస్తూ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు నమ్మకమైన మాటలు చెప్పి ఒక యాప్ అనే దాన్ని చూపించి, ఆర్సీపీ యాప్ అనే దాన్ని ఒక యాప్ చూపించి ఒక గ్రూప్ ను క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఇందులో వస్తున్నటువంటి వీడియోలు మీరు చూస్తే ఈ వీడియోల ద్వారా మీకు డబ్బులు వస్తాయి, 18,200 రూపాయలు కట్టండి అని ఒక అకౌంట్ లో డబ్బులు కట్టించుకొని 100 మంది దగ్గర నుంచి డబ్బులు తోసేశారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. బాపులపాడు మండలం పెరిగీడు, కానుమోలు ఇలా పలు గ్రామాల నుంచి తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఇప్పటికే రోడ్డెక్కే పరిస్థితి అయితే నెలకొంది. తమకు న్యాయం జరగకుండా ఉంటే మేము పోలీసులను ఆశ్రయిస్తామని బాధితుల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఒక సంఘ పాస్టర్ గా ఉండి బోధించవలసినటువంటి ఒక దైవజనుడు అయింది, ఒక పాస్టర్ అయింది. అదే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులను డబ్బు ఆశ చూపించి యాప్ లో మీరు వీడియోలు చూస్తే ఈ యాప్ లో చూసిన వీడియోల ద్వారా మీకు డబ్బులు వస్తాయంటూ ప్రజల్ని మోసగించారని, మా డబ్బులు పోయాయని, ఒక్కొక్క కుటుంబం నుంచి సుమారుగా 40, 50, 60 వేలు ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల్లో మోసపోయామంటూ కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ సంఘ పాస్టర్ ఎవరైతే పాస్టర్ రెవరెండ్ ఆయన ఒక సంస్థలో ఒక డీసీ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఒక డీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ పాస్టర్ ని, ఆ సంఘ విశ్వాసులు ప్రశ్నిస్తుంటే మౌన్ చాటేస్తున్నారు. మాకు డబ్బులు చెల్లించాలంటే మిమ్మల్ని నమ్ముకునే, అంటే ఒక సంఘ పాస్టర్ గా మీరు ఉన్నారు, మా దగ్గరికి మీరు రోజు వచ్చి దేవుని యొక్క బోధన బోధిస్తున్నారు, మేము మిమ్మల్ని నమ్మే డబ్బులు కట్టాం తప్ప మాకు అక్కడ ఎవరు సంస్థలో ఉన్నారో ఎవరు మమ్మల్ని ఎవరు డబ్బులు ఇస్తున్నారో మాకు తెలియదు. కేవలం మా పాస్టర్ గారిని చూసి మాత్రమే మేము డబ్బులు కట్టామని కూడా సంఘ విశ్వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటున్నాయి. అయితే మా దగ్గర నుంచి డబ్బులు దోచేసినటువంటి ఎవరైతే సంఘ పాస్టర్ గారు ఉన్నారో మా డబ్బులు మాకు ఇప్పించకపోతే తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయంటూ కూడా గ్రామస్తుల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పటికైనా ఈ సంఘ పాస్టర్ ఆయన ఇప్పటికైనటువంటి ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే బాధితులు మాత్రము రోడ్డెక్కి పోలీసులను ఆశ్రయించేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. 100వ సంఖ్యలో మోసపోయినటువంటి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది మరో అప్డేట్ లో మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.